ఇక్కడ ఉండే సిలువ ఆయన చెక్కిందేనా? ప్రైజ్ గాడ్. మేము ఇట్లా అనుకుంటున్నాం. ఇక్కడ కాలు పెట్టాడు, ఈ పక్కకు ఇక్కడ చెయ్యి పెట్టాడు. ఫింగర్ ఉందా? 5 ఫింగర్ ఉందా లేదా? ఉంది. మొదట కిటికీ లేదు. ఒక తోమగా ప్రార్థన చేస్తుందో కొంచెం 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 చేయించి ఓపెన్ అయింది. అప్పటితో ఇక్కడి నుంచి అక్కడ పోతే ఆ బీడింగ్ క్రాస్ చూసానా, చెప్పాను బీడింగ్ క్రాస్ నీళ్ళు అక్కడి నుంచి అక్కడ సేపు బ్యాక్ సైడ్ పైగా పోయారా లోపల. అదే అక్కడ బీడింగ్ క్రాస్, స్ప్రింగ్ వాటర్, నెక్స్ట్ ఇస్ గోయింగ్ టు సెయింట్ థామస్ మౌంట్. అదే తోమా గారు ఇక్కడ మోకాళ్ళు వేసి ఇలాగ ప్రార్థన చేశాడంటండి. ఆయన ప్రార్థన చేసి 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 ఇది అయిపోయింది. సో అక్కడేమో ఇక్కడ కాళ్ళు పెట్టాడంట. అది ఆయన పాద ముద్ర. ఇది ఇక్కడ కాళ్ళు పెట్టాడు అంటే వేరే వాళ్ళు వచ్చి తరుముకోవటానికి వచ్చారు. వాళ్ళంతా తరుముకొని చంపడానికి వస్తే ఆయన ఇక్కడ కాళ్ళు పెట్టి ఇదిగోండి ఇక్కడ చేయి పెట్టాడు. ఇవి 5 ఫింగర్స్. ఇది ఇక్కడ చేయబెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కొద్ది కొద్దిగా మొత్తం ఈ ద్వారం తెరుచుకొని పోయేలాగా వచ్చిందంట. ఈ విండో దేవుడు చేసిన అద్భుతం. అప్పుడు ఇక్కడి నుంచి ఆయన పారిపోయాడు. వీళ్ళేమో గుహ లేదు ఏం లేదు అనుకుని కాముగా బయట కాపలా కాస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తే రక్తంతో కూడిన సిలువ అక్కడ కనపడిందంట. రక్తం సిలువలాగే వస్తే ఆయన దాన్ని చెక్కి సిలువని చెప్పించాడు. అక్కడే ఈ అద్భుతాన్ని తెలుసుకుని అనేక మంది ప్రజలు వస్తే ఇక్కడ తాగడానికి వాటర్ లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు వాటర్ కూడా వచ్చాయంట అక్కడ. సో దిస్ ఈజ్ ద స్టోరీ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. 8వ చర్చి అనగా 7:30 చర్చి తిరువత్తంకోడులో ముగించుకొని ఈరోజు మైలాపూర్ ప్రాంతానికి రావడం జరిగింది. మైలాపూర్ అంటే దీని పేరు ఒకప్పుడు మైలాపూరే, ఇప్పుడు మద్రాసుగా చెన్నైగా మార్చబడింది. సో మైలాపూర్లో ఎక్కడైతే తోమా గారు కొన్ని సంవత్సరాలు నివాసం ఉన్నారు, ఎక్కడైతే ఆయన పొడిచారు, ఎక్కడైతే ఆయన చనిపోయాడో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాం. నేను కూడా ఇది ఎప్పుడు చూడలేదు. థామస్ మౌంట్ అయితే చూశాను కానీ ఇది లిటిల్ మౌంట్. ఇది కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. ఫాలో మీ. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే నా యేసయ్యా, నీకే
బెంగ చిక్కుకున్న సిలువ ఇది. ఆయన నివసించిన ప్రాంతం ఇది. ఆయన చేయి పెట్టి ప్రైజ్ గాడ్. హస్తం పెట్టి లేచారు కదా, ఆ హస్తం కూడా ఒక అచ్చు. ఆయన ఈ వైపు బయలుదేరిపోయింది కదా, అది అక్కడ మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు అక్కడ కనెక్ట్ అవుతుంది. అంటే ఈ గుహ అప్పటి నుంచే ఉంది, అవును, దగ్గర దగ్గర 1980 సంవత్సరాల క్రితం. అవును. ఓ, అంటే వీళ్ళు ఏంటంటే ఈ పైన వచ్చి దానికి సమానంగా చర్చి పోయే మాదిరిగా సెట్ చేసింది. ఇది మొత్తం ఆయన అప్పుడు నివసించిన ఈ పైది అట్లనే ఉంది అప్పుడు ఉంది. ఇదంతా వచ్చి వాళ్ళు అదే మనం కూర్చునేదానికి ప్రేయర్ చేసుకునేదానికి అట్లాగా చేసి పెట్టారు. అంటే ఇది ఒరిజినల్ రాయి కదా? ఒరిజినల్ సార్ ఇది మొత్తం. అంటే దీన్ని ఎక్కువగా చేశారు, అవును. ఇది అంతకుముందు తక్కువగా ఉంది. ఇది మొత్తం ఒరిజినల్, Okay. ఏం డూప్లికేట్ ఏం లేదు. అయితే ఆయన ఇటు నుంచి వచ్చేవాడా? ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోయేసి ఇటు బయటికి పోయేసి మళ్ళీ అటు పక్క నుంచి అక్కడ కొండలో నీళ్లు రంపించారు కదా, ఆ స్థలం కూడా అటు పైకి అంటే ఇక్కడ వాటర్ వచ్చాయా వాటర్ ఆయన ప్రేయర్ చేస్తే? ఉంది, వాటర్ ఉంది. అది ఉంది, అది అవతల Okay. స్టెప్స్ పైన. ఓకే. ఇక్కడ ప్రేయర్ చేస్తాము. మీరు పాస్టర్గా ఉన్నారు కదా? నేను పాస్టర్ని కాదు, నేను ఊరూరు తిరుగుతూ ఉంటాను, సువార్త చేస్తూ ఉంటాం. మనం ఈరోజు లిటిల్ మౌంట్లో ఉన్నాం. ఇదిగో ఈ గుహ, తోమా గారు నివసించిన ప్రాంతమే ఇది. ఆయన ఇక్కడ రోజు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడంటే లాస్ట్ 7:30 మందిరం అనేది AD 63లో కట్టాడు. ఆ 63 తర్వాత మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో, మొత్తం మీద ఈ పరిసర ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లా ఇది లిటిల్ మౌంట్ అంటారు, చిన్న మలై అంటారు తమిళ్లో. ఇది ఈ మౌంట్ దగ్గరికి వచ్చేసరికల్లా AD 68 అయింది. AD 68కి 63కి 5 ఇయర్స్ మధ్యలో ఉంది. ఆ 5 ఇయర్స్ 5 సంవత్సరాలు ఏమైందో ఎవరికి తెలియదు. అంటే అది సెయింట్ థామస్ క్రాసు, అది సెయింట్ థామస్ విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ మేరీ మాత, యేసుప్రభు వారి చిన్న ఫోటో, ఇది తోమా గారి రిలిక్. అంటే మనకి విగ్రహాలతో పని లేదు. ఇక్కడ దాకా వచ్చాము, ఆ భక్తుడు ఇక్కడ ప్రార్థన చేసుకున్న ప్రాంతం కనుక మనం కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. నన్ను చిక్కించగా వలయొద్దిరే, నా ప్రాణమంతా కృంగినది, నా హృదయం నిబ్బరమైనది, నే పాడేదను స్తుతి గీతము. నీ శరణం శరణం మా దేవా, శరణం 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 మా, శరణు శరణు యెహోవా. ఆపదలు తొలగు వరకు నీరెక్కల నీడలో నిలుతును, కరుణించుము దేవా కరుణించుము, నీ శరణు జొచ్చి ఉన్నాను. శరణం శరణం మా దేవా, శరణం 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 మా, శరణు శరణు యెహోవా. ఆపద. యువర్ ఫ్రమ్ తమిళనాడు? యూ డోంట్ నో తెలుగు? ఓకే. ఓకే. ఇక్కడికి అందరూ చూడటానికి వస్తూ ఉంటారు. సో ఇదిగోండి ద్వారం ఇంత చిన్నగా ఉండేది. ఆయన ప్రార్థన చేసుకోవడానికి చిన్నగా వంగి వచ్చేలాగా కొంచెం చేసుకున్నాడు. ఇది యాక్చువల్గా చిన్న గుహ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెద్దది చేశారు, అంటే వచ్చి అందరు చూడాలి కదా అని. వంగి బయటికి వెళ్దాం. వంగి లోపలికి వచ్చాం కదా. ఎస్, కమ్ కమ్. Go there, go there. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం, ఆయన ద్వారానే రక్షణ ఉంది,
మార్గం లేదు లోకంలో. పాపపు ఊబిలో పడియున్న వారలారా, శాపపు బంధకాలలో చిక్కుకున్న వారలారా, పక్క ఏదో ఉంది వాళ్ళు తాళం వేసి పెట్టుకున్నారు. సునామము ద్వారా మేబీ గోవాలో ఉండే డెడ్ బాడీ ఏందనేమో. జేవియర్ గారు, ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేవదూతలు ఇలా ఉంటారని నమూనా పెట్టారు. సత్యం జీవం యేసే దేవుని మహిమా తేజం, ఆయన ద్వారానే రక్షణ ఉంది, వేరే మార్గం లేదు లోకంలో. యాక్చువల్గా ఈ ప్రాంతాన్ని అప్పట్లో తక్కువ మంది పట్టించుకున్నారు. ఫైనల్గా పోర్చుగీస్ వారు వచ్చి 1551లో ఇక్కడ చర్చి కట్టారు. పోర్చుగీస్ వాళ్ళు అప్పుడు పరిపాలిస్తున్నారు, వాళ్ళు కట్టారు. నిన్న నేడు నిరంతరం ఏకరూపుడు, సిలువపై మనకై ప్రాణమిచ్చాడు, మూడవ దినమున తిరిగి లేచాడు, మరల రానై ఉన్న దేవుని కుమారుడు. వాట్ ఈస్ దిస్ ప్లేస్? యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమ ఓన్లీ ప్రేయర్. ఎనీ రిలీక్? ఆయన ద్వారానే రక్షణ సెయింట్ థామస్, వేర్ ఈస్ ద వాటర్? వేరే మార్గం లేదు లోకంలో. This is what? That is already done. What is this? I not understand. Only prayer. Okay. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ ప్రేయర్ ఓకే. సో ఇక్కడ ఓన్లీ ప్రేయర్ హాల్ అంట. ఇది బయట స్ప్రింగ్ వాటర్స్ ఉన్నాయంట. అంటే తోమ గారు ప్రార్థన చేస్తే వాటర్ బయటకు వచ్చాయి. அது இறுக்கமாகி பாறையாக உருவாயிருக்கு. அப்போது வந்து மண் குன்றுகள் மாதிரி இருந்திருக்கு. அப்போ அந்த ஹோல் அதில் வழி தெரிஞ்சதால அந்த ஹோல் வழி போட்டு அவர் உள்ளே போயிருக்காரு. உள்ளே போய் அதுக்கப்புறம் அந்த இடத்துலேருந்து ஒரு வழி, அது சின்னதாக நம்மளுக்கு சாம்பிள் காட்டியிருக்காங்க, இடத்துக்கு ஏற்ற மாதிரி சின்ன சாம்பிள் வச்சுருக்காங்க. பட் பெரிய வழியாக தான் இருக்கும். அவர் கை போய் உள்ளே போயிருப்பாங்க. அந்த மண் வந்து இறுகிடும்ல, அந்த மணல் வந்து பல ஆண்டுகள் கழித்த பிறகு அந்த மண் வந்து இறுக்கமாக ஆயிட்ட பிறகு అంటే తోమయ్యారు మొదటిసారి చిన్నమలైకి వచ్చాడు. అంటే అతను కేరళలోని కడలూరు నుండి తీరం వెంబడి వచ్చాడు. ఆపై అతన్ని వెంబడించిన సైనికుల నుండి తప్పించుకుని ఇక్కడ గుహగా మారిపోయాడు. ఇది ఒక అడవి. చిన్నమలై ఒక అడవి లాంటిది, మరియు అడవి లోపల ఒక గుహ ఉంది. గుహలో ఒక గుహ ఉంది. అతని చేతి ముద్ర ఆ దాగి ఉన్న ప్రదేశంలో ఉంది. కాబట్టి అతను ఆ సమయంలో ఎంత పెద్ద మరియు పొడవైన వ్యక్తి అనేదానికి ఇది సాక్ష్యం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టెల్ మీ దట్ ఈస్ వాటర్ మిరాకల్. యూ కెన్ కమ్ నా 10 minutes జస్ట్. నువ్వు ఇప్పుడు తెలుగు వచ్చాన్నావు కదా? మలయాళం మాత్రం. ఓకే. వేర్ ఇస్ ద స్ప్రింగ్ వాటర్? ఓకే. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. అపోస్తులైన
క్రీస్తు రాజు శిష్యులు చాలా మంది ఉన్నారు చూడండి ఇక్కడ. కరుణించని క్రీస్తు విరోధులు ఇదిగోండి ఈయన మత్తయ్య గారు, ఈయన యోహాన్ గారు, ఈయన మత్తియా, ఈయన జేమ్స్, ఈయన ఫిలిప్, ఈయన సిమోను, ఈయన పేతురు గారు పాపం బట్టగుండు, ఆ తర్వాత ఈయన ఒక జేమ్స్. జేమ్స్ అంటే ఇంకొక యాకోబు, అక్కడ ఆంద్రేయ, ఆయన భర్తలో ఆయన యూదా. సో వీళ్ళనమాట శిష్యులు. 1 2 3 4 5 6 7 8 9 మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో 11. వీళ్ళు 11 మంది, 12 ఆయన తొమ్మగా. సో అదనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదో స్ప్రింగ్ వాటర్ అన్నారు, అది కూడా ఏదో సంథింగ్. ఆర్పాలన్నారని జ్వాల పెరుగుతూ రగులుతూ సాగుతున్న ఈ సువార్త వేచియుండుమా క్రీస్తు రాకడకై స్వయంగా తోమా గారు చెక్కిన సిలువ. Praise God. స్వయంగా తోమా గారు చెక్కిన సిలువ. ఇక్కడికి వచ్చి అందరూ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. చాలా అద్భుతం, మంచి ప్లేసు, బాగుంది. ఇదిగోండి ఇది కానుకల పెట్టె, ఇది అలా తయారు చేయించారు, బాగుంది. ఇక్కడ మారుతున్న ఈ లోక శాసనాలు కరుగుతున్న వావ్, ప్రైజ్ గాడ్. తోమా గారు ఇక్కడ నివసించేటప్పుడు ఆయనకి త్రాగటానికి వాటర్ లేకపోతే ఈ బండని కుట్టి ప్రార్థన చేస్తే అద్భుతంగా జలం బయటకు వచ్చింది. ఇప్పటికీ ఉన్నాయి చూడండి ఆ వాటర్ కొంచెం అడుగు. ఇక్కడ ఏమని రాశారంటే డోంట్ టేక్ హోలీ వాటర్, డోంట్ త్రో కాయిన్స్. మీరు ఎటువంటి చిల్లర డబ్బులు ఇక్కడ వేయొద్దు, మీరు ఆ నీళ్లు తీసుకొని వెళ్ళదు, దాన్ని ముట్టొద్దని చెప్పారు. సో అదనమాట అద్భుతం. ఇది మౌంటైన్ అంటే అప్పుడంతా అడవి మీద ఒక చిన్న గుట్ట, అదనమాట. చాలా అద్భుతం. ద మిరాకిల్స్ స్ప్రింగ్ ఆఫ్ సెయింట్ థామస్. వ్యతిరేకమవుతున్న క్రీస్తుపై లోకము హత సాక్షులుగా మీరు దేవుని ఆయన గుహలో నివసించేవాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఇక్కడ వాటర్ ఉండే తాగుతూ ఉండేవాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది దుండగులు వచ్చారు, అందుకని ఈ లిటిల్ మౌంట్ వదిలేసి అక్కడికి వెళ్ళాడు. మరి అక్కడ ఏం జరిగిందో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు. క్రీస్తు కొరకు హత
హతసాక్షులైన వారికి ఈ పాటను అంకితం చేస్తూ నీ సహోదరుడు డ్రోన్ ఫాదర్ ఓకే యేసయ్యా, ఏ అడ్డు ఓకే వద్దయ్యా, నీ ప్రేమకు నాలో చూడండి అందరూ శిష్యులు. నీ మాటలో నా బాటను, నీ ప్రేమలో నా పాటను, సాగిపోని నా యాత్రను నీ దరి నేను చేరు వరకు, సాగిపోని నా యాత్రను నీ దరి నేను చేరు వరకు, నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో. యేసయ్యా, యేసయ్యా, ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో. యేసయ్యా, యేసయ్యా, ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. ద హోలీ సరెండర్ డ్రోన్. యేసుప్రభు వారు సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆయన బాగా కొడతా ఉన్నారు. ఆయనకు చోట అలుపు వచ్చేసి కింద పడిపోతే ఒక ఆవిడ, మీకు తెలుసు, ఒక గుడ్డ తీసుకొని ఆయన మొహాన్ని అంతా అద్దింది, రక్తం అంతా పోలాగా. దాన్ని బట్టి ఆయన ఫోటో తయారైంది. ఫస్ట్ ఇమేజ్ ఇలా ఉండేది, దీని నుండి ఇలా తయారు చేశారు. అదనమాట ఆయన్ని మొహానికి అద్దిన గుడ్డ ఫోటో ఇలా ఉంది. ఇది ఇప్పటికీ బాప్టిస్ట్ చర్చిలో ఉందంట, ఇటలీలో. బాగుంది. ఇక్కడ చూడండి, అన్ని చోట్ల హోలీ ల్యాండ్ అని రాస్తున్నారు. సో పరిశుద్ధమైన స్థలం, పవిత్రమైన స్థలం. యేసుప్రభు వారిని శిలువ మీద నుంచి దించిన తర్వాత మరియ గారు ఎత్తుకొని అలా ఏడ్చారు. ఆ సన్నివేశాన్ని ఒక బొమ్మ రూపంలో ఇక్కడ పెట్టారు. ఆయన్ని వేసిన శిలువ ఆ టైప్లో ఉండేది, చెక్కతో తయారు చేసింది. వాస్తవానికి ఇక్కడికి చూడటానికి వచ్చే వాళ్ళంతా ఆ చెప్పులు బయట ఇప్పి మోకాళ్ళ మీద నడిచొస్తారంట ఇక్కడికి. సో మనకు ఆ సిద్ధాంతం లేదు, ఆ పట్టింపు లేదు, కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి వచ్చాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. మీనింగ్ఫుల్గా ఉన్నాయండి. ఇక్కడేమో ఆయన గాయముల్లో స్వస్థత ఉన్నది అన్నదానికి అర్థం. ఆయనేమో తన పిల్లల్ని కాచినట్టుగా, ఆయన పిల్లలకి ఎప్పుడు ఏ కొదువు లేకుండా ఆయన చేస్తున్నట్టుగా అదొక చిత్రం అక్కడ పెట్టారు. ఇంకొకటేమో ఆయన గొర్రె పిల్లకి సాదృశ్యం. ఇదేమో కల్వరి సిలువలో ఆయన సిలువకు సాదృశ్యం.
ఇదేమో మేబీ తెలీదు, ఆయన వేసుకున్న అంగీకి సాదృశ్యం. ఇదేమో ఆయన కార్పెంటర్ కనుక కటింగ్ వేరు, ఒక సుత్తి. ఇదేమో ఆయన్ని పొడిచిన బల్లెం. ఆయనకి మంచినీళ్ళు దాహం వేస్తుంది అంటే ఆ చిరక, ఆయన చిరక బల్లెం. సో ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు సన్నివేశం ఇది. ఆ తర్వాత ఇదిగోండి చూడండి, ఆయనకు పెట్టిన ముళ్ళ కిరీటం, ఆయనకి కొట్టిన 3 మేకులు, ఆయన ఫేసు ఫస్ట్ ముఖ చిత్రం ఈ విధంగా ఆ గుడ్డకి అద్ది తయారు చేశారు. అంటే ఆయన మొహంకుండే రక్తం అంతా అవి ఆయన ఫోటోలాగా ఏర్పడింది. ఇది షారోను పుష్పం అనుకుంటుంది. ఇది కూడా మరి ఏంటో తెలియట్లేదు నాకు. ఇది మాత్రం 30 నాణేలు. యూదా గారు మోసం చేసింది అదే దానికే. ఇది మాత్రం ద్రాక్షారసం ఇవ్వడానికి వాడే పాత్ర, అది కూడా రొట్టెకి ద్రాక్షారసానికి వాడేవి. ఇది మాత్రం హార్ట్ సింబల్. సో ఇది యేసు ప్రభు వారు ఈ విధంగా చనిపోయి పడిపోయి ఉన్నారన్నట్టుగా పెట్టారు. ఇది జస్ట్ ఊహా చిత్రం మాత్రమే ఇక్కడ. సో ఇక్కడ అందరూ వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటు విగ్రహాలు ఉన్నాయి అని మనం అనుకుంటే ఇటు తిరిగి ప్రేయర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వచ్చినందుకైతే ప్రేయర్ చేసుకుందాం. యేసు ప్రభు వారిని సిలువ వేశారు కనుక ఆయనకి గుర్తుగా ఇక్కడ పెట్టారంట. వీళ్ళు కూడా గుడ్ ఫ్రైడేకి మళ్ళీ ఈ పండుగను చేస్తారంట, వేడుక. వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో అదనమాట. సో బాగుంది. ఇప్పుడు మనం థామస్ మౌంట్కి వెళ్దాం. ఇది లిటిల్ మౌంట్, అది థామస్ మౌంట్. మరి కొందరేమో ఇక్కడే ఆయన పొడిస్తే అక్కడికి పరిగెత్తారని అంటారు. కొందరేమో లేదు, ఇక్కడ కొన్ని రోజులు సేవ చేసి వాళ్ళు తరుముకునేసరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ సేవ చేశాడు అక్కడే పొడి చేశారని అంటున్నారు. మీకు క్లారిఫికేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్లో మనం ఉన్నాము. తోమా గారు ఎక్కడైతే తిని పడుకున్నారో కొన్ని సంవత్సరాలు అయితే ఉన్నారు ఆయన, ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. దీని గురించి చెప్పడానికి సరైన గైడ్ ఎవరు లేరు ఇక్కడ. మిగతా విషయాలు ఫాదర్ గారిని కనుక్కొని మీకు అనేక విషయాలు నేను చెప్తాను. ఇప్పుడైతే మేము బయలుదేరి థామస్ మౌంట్కి వెళ్తున్నాం. అక్కడ విషయాలు కూడా మీకు చెప్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మీరు భోజనానికి వెళ్ళారని మేము ఆగాము. ఏంటి దీని గురించి కొంచెం చెప్తారా? చెప్పండి.
కేవ్ ఆఫ్ అపోస్టల్ థామస్. ఈ గుహ తోమా గారికి సంబంధించింది. ఏమన్నా కావాలా? ఇంకేం వద్దు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ తోమా గారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు దాకా ఉన్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, అంతే. అయితే మేము ఇండియా అంతా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు కేరళ నుంచి వస్తున్నాం. కేరళలో ఏం చేశారు? ఆయన కొడంగలూరు, పల్లయూరు 7:30 చర్చి కట్టారు. ఆ 7:30 చూసుకొని వచ్చాం అక్కడికి. అందులో ఏడులో ఏం చూశారు మీరు? ఆయన ఫస్ట్ వచ్చింది చూసాం. ఆయన అనేక మందికి హిందువులకి బాప్తిసం ఇచ్చింది చూసాం, నీళ్ళు పైకి ఎగరేసింది. ఆయన చెక్కిన సిలువను చూసాం, అన్నీ చూసాం ఆల్మోస్ట్. మా పేరు డిక్రూస్, ఓకే చర్చ్ గైడు. ఓకే. 752లో తోమాకారు కేరళకు వచ్చారు. అక్కడ వచ్చి 7 గుడులు చేశారు. దాన్ని చేసేటి అటే వచ్చి మన కన్యాకుమారి పక్కన ఒక గుడి చేశారు, తిరువత్తంకోడు. అక్కడ చేసేటి అక్కడ నుంచి ఏం చేసేటే మన శాంతం చర్చి, మైలాపూర్, మెరీనా బీచ్ పక్కనే మహాదేవన్ కింగ్ రాజా అక్కడ మాట్లాడారు. మాట్లాడి అయిపోయింది. రాజా అని చూస్తాడు, వీడు ఎట్లా కొట్టాలని చూస్తున్నారు. కాదు, ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడ వచ్చి అక్కడ మహాదేవన్ కింగ్ రాజా కూడా వారు మాట్లాడతారు. వచ్చి మాట అయిందో ఏంటంటే రాజా వచ్చి ఎట్టనే వీడు కొట్టాలని చూస్తున్నారు. తోమకారు తెలిసింది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చి 10 కిలోమీటర్లు నిటిల్ మౌంట్ శాంతం చర్చ్. అప్పుడు రోడ్ లేదు, లైట్ లేదు, బిల్డింగ్ లేదు, ఈ గుడి లేదు, ఈ గుడి లేదు, ఈ గుడి ఏం లేదు, అన్ని అడవులు, అన్ని కొండలు. అక్కడ నుంచి నడుచు వస్తున్నారు. వచ్చింది అప్పుడు ఏంటంటే ఈ లోపల పోతే ఈ గుడిలోనే లోపల పోయి దాన్ని అర్థం చేసిందో మరి మహాదేవ రాజాకు తెలిసింది ఇక్కడ ఉండాలంటే, తోమగారికి తెలిసింది వాళ్ళు వస్తున్నారంటే, ఈ లోపల నుంచి వస్తున్నారు. మనం ఏ పక్క వచ్చామో ఆ పక్క పోతే వాళ్ళు వచ్చి మనం కొట్టేస్తారు. ఏ పక్క పోలా తెలియదు. లోపల పక్క రెడ్ మార్క్ ఉంది కింద, అక్కడ కాలు పెడుతున్నారు. ఒక కిటికీ ఉంది, అప్పుడు కిటికీ లేదు, అన్ని కొండలు. ప్రార్థన చేసింది కొంచెం 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 అటు ఓపెన్ అయింది. ఓపెన్ అయినా ఇక్కడ కాలు పెడుతున్నారు, అక్కడ చేయి పెడుతున్నారు. అట్టనే ఆ పక్క పోతున్నారు. ఆ పక్క పోయి ఒక పెద్ద రాయిలో వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసింది దాంట్లో ఒక సిల్వర్ వేశారు. దాంట్లో డిసెంబర్ 18 దాంట్లో రక్తం వచ్చింది, బీడింగ్ క్లాస్. ఇంకొక చాలా మనుషులు వచ్చారు, అందరికి ప్రార్థన చేసింది. వాళ్ళకి అందరికి నీళ్ళు కావాలి, వాళ్ళకి నీళ్ళు లేదు. అప్పుడు ఏం చేశారంటే తోమ గారు ప్రార్థన చేసి దండలో కొట్టారు. కొట్టింది ఓపెన్ అయింది. ఎప్పుడు వచ్చారో అప్పుడు ఓన్లీ వాటర్ పైకి వస్తుంది. ఇక్కడ సెయింట్ థామస్ మౌంట్ పెద్ద కొండ, అక్కడ పోయి ప్రార్థన చేసి కొట్టి చంపేశారు. వాళ్ళు వాడి తీసుకుపోయి ఇక్కడ కాదా, ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి పారిపోయాడు. అక్కడ పారిపోయి అక్కడ ప్రార్థన చేసి కొట్టి ఇచ్చి చంపేశారు. వాళ్ళు బాడీ తీసుకుపోయి శాంతం చర్చి మైలాపూర్లో పెట్టున్నారు. అప్పటికి అక్కడ చర్చ్ ఉందా? అప్పుడు కొంచెం వచ్చి పెద్ద పెద్ద చర్చి లేదు. అవతల తోమగారు వచ్చి అవతల చర్చ, ఈ చర్చి కూడా ఎప్పుడు 1550 వచ్చిపోయారు. అదే ఆయన డెడ్ బాడీ లాగా పెట్టారు, అదేనా? అక్కడ బీచ్ పక్కన, బీచ్ పక్కన మెరీనా బీచ్ ఒకటి వుడ్ది క్రాస్ కూడా ఉంది, అదేనా? అదే అక్కడ ఒక పెద్ద రాయి కూడా చూస్తున్నారు, చూడండి. ఉండండి వస్తాను. దీని పెట్టు ఈ చర్చిలు పోర్చుగీస్ వారు కట్టారు. ఈ బీడింగ్ అది చెప్పానా బ్యాక్ సైడ్ ఉందా? అక్కడ పోండి, వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చారా? చూసారా? దాంట్లో రాసి పెట్టుండారు. ఫోటో తీసుకున్నావా? తీసుకున్నావా? ఇది చేయిలు ఈ లోపల ఉంది. వాళ్ళు ఇక్కడ కాల్పెట్టి, అవునవునవును, రాయి మీద చేయి ఉంది. ఓకే, రాయిన కింద కింద మోకాళ్ళు మోచళ్ళు పైకి చూసా. కిటికీ పక్కనే చూసారా? కిటికీ పక్కన ఏముంది? కిటికీ పక్కన అక్కడతో చేయి పెట్టారు. దీన్ని పెట్టుకోండి. అంటే కాదు, ఇది పెట్టుకుంటాను. ఓకే, అక్కడ 63 అని బోర్డు ఉంది లాస్ట్ కన్యాకుమారి డిస్టిక్ లో ఉండే చర్చ్ దగ్గర. ఉండండి ఉండండి ఉండండి, తెలుసు అదే. మీకేమి ఇక్కడ ఇంకేమేమి ఉంది? రండి రండి. ఇక్కడ ఉండే సిలువ ఆయన చెక్కిందేనా? అక్కడ ఏం మాట్లాడు, కొంచెం మెంటల్. ఓహో, ప్రైజ్ గాడ్. మేము ఇట్లా అనుకుంటున్నాం. లేదు లేదు, ఉండండి ఉండండి.
ఇక్కడ రండి. ఇక్కడ కాలు పెట్టారు, ఉమ్, ఈ పక్కకు ఉమ్, ఇక్కడ చెయ్యి పెట్టారు. ఉమ్, ఫింగర్ ఉందా? 5 ఫింగర్ ఉందా లేదా? ఉంది. మొదట కిటికీ లేదు. ఉమ్, ఒక తోమగా ప్రార్థన చేస్తుందో కొంచెం 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 చేయించి ఓపెన్ అయింది. ఉమ్, అప్పటితో ఇక్కడి నుంచి అక్కడ పక్క ఆ బీడింగ్ క్రాస్ చూసానా, చెప్పాను బీడింగ్ క్రాస్ నీళ్ళు అక్కడి నుంచి అక్కడ సేపు బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఓకే. పైగా పోయారా లోపల అదే అక్కడ బీడింగ్ క్రాస్, స్ప్రింగ్ వాటర్, నెక్స్ట్ ఇస్ గోయింగ్ టు సెంట్ థామస్ మౌంట్. అదే ఒక్క నిమిషం. ఫోటో కావాలంటే ఫోటో తీస్తాను. తోమా గారు ఇక్కడ మోకాళ్ళు వేసి ఇలాగ ప్రార్థన చేశాడంటండి. ఆయన ప్రార్థన చేసి 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 ఇది అయిపోయింది. సో అక్కడేమో ఇక్కడ కాళ్ళు పెట్టాడంట. అది ఆయన పాద ముద్ర. ఇది ఇక్కడ కాళ్ళు పెట్టాడు. అంటే వేరే వాళ్ళు వచ్చి తరుముకోవటానికి వచ్చారు. వాళ్ళంతా తరుముకొని చంపడానికి వస్తే ఆయన ఇక్కడ కాలు పెట్టి ఇదిగోండి ఇక్కడ చేయి పెట్టాడు. ఇవి 5 ఫింగర్స్. ఇది ఇక్కడ చేయి పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కొద్ది కొద్దిగా మొత్తం ఈ ద్వారం తెరుచుకొని పోయేలాగా వచ్చిందంట. ఈ విండో దేవుడు చేసిన అద్భుతం. అప్పుడు ఇక్కడి నుంచి ఆయన పారిపోయాడు. వీళ్ళేమో గుహ లేదు ఏం లేదు అనుకుని కాముగా బయట కాపలా కాస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తే రక్తంతో కూడిన సిలువ అక్కడ కనపడిందంట. రక్తం సిలువలాగే వస్తే ఆయన దాన్ని చెక్కి సిలువ అని చెప్పించాడు. అక్కడే ఈ అద్భుతాన్ని తెలుసుకుని అనేక మంది ప్రజలు వస్తే ఇక్కడ తాగడానికి వాటర్ లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు వాటర్ కూడా వచ్చాయంట అక్కడ. సో దిస్ ఈజ్ ద స్టోరీ. కమ్. దీని లోపలే ఉంది. దిస్ ఈజ్ అయ్యప్ప దీక్ష. చూడండి, మనకంటే ఏదో ఫీలింగ్ ఉంటుంది కానీ పాపం తమిళనాడులో అయ్యప్ప మాల వేసుకున్నాడు, చర్చికి కూడా వచ్చాడు. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ లేదు. దట్ ఈజ్ ఇండియన్. మొత్తానికి ఈ లిటిల్ మౌంటైన్ దగ్గర ఒక చర్చ్ నిర్మించుకున్నారు. వీళ్ళు సండే వర్షిప్ అంతా కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది. ఇది ఇప్పుడు కట్టిన వాళ్ళ చర్చ్ అన్నమాట. ఆఖరి క్షణం ఒకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది చెప్పిరానిది, చెప్పలేనిది ఇది చెప్పిరానిది. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే. వాట్ ఈస్ ద రిలేషన్? Friends? Friends? Oh, both are friends? Yes. Classmates? Yes. What is your studying? 12th. Is it? 12th. Oh, that's nice. నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు
ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని